తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆషాఢ మాసం ప్రారంభమైపోయింది. ఎంత సందడిగా ఉంటుందో కదా. అమ్మవారి క్షేత్రాలు, దేవాలయాలు, సన్నిధానాలన్నీ కూడా కళకళలాడిపోతాయండి. దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా, భక్తుల బ్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా, భక్తుల బ్రోచే భువనేశ్వరివి నీవే మా దుర్గమ్మ. కంచి కామాక్షివి నువ్వేనమ్మా, మధురై మీనాక్షివి నువ్వేనమ్మా, కాశీ విశాలాక్షివి నువ్వేనమ్మా, కలకత్తా కాళివి నువ్వేనమ్మా. దుర్గమ్మ జయ జయ దుర్గమ్మ. ఊరువాడ సంబరమే ఒక రకంగా చెప్పాలంటే ఆషాఢ మాసం వచ్చిందంటే, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో. ఇక హైదరాబాద్లో ఎంత వైభవంగా ఉంటుందో మనం ఇంకా విశేషంగా చెప్పాలా, అందరం చూస్తున్నాం. అయితే ప్రత్యేకించి అమ్మకి సమర్పించే వాటిల్లో ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. బోనం సమర్పించడం కానీ, అమ్మ ఒడి నింపడం కానీ, వీటి గురించే చాలా సందేహాలు మనకుంటాయి. అందుకే ప్రస్తుతం నేను వచ్చేసాను వనస్థలిపురంలో ఉన్నటువంటి భవతారిణి ధ్యాన శక్తిపీఠం మహామాయ ఆదిపరాశక్తి దేవాలయానికి. అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమ శివాయ. చాలా సంతోషం. ఆషాఢ మాసంలో అమ్మవారి దగ్గరికి వచ్చాము, అమ్మ కోసం వచ్చాం. చాలా సంతోషం అమ్మ. అమ్మ, ఆషాఢ మాసం వచ్చిందంటే ఎంత సందడిగా ఉంటుందో చాలా కదా. సందడిగా ఉంటుంది ఆషాఢం. మీరు ఎప్పుడు చెప్తారు చాలా విశేషం ఇది అని చెప్పి. అంటే ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టే ఆషాఢ మాసానికి కూడా ఎంతో విశేషం అని అంటారు. అయితే నేను ఇవాళ చాలా ప్రత్యేకంగా వచ్చింది అమ్మ ఒడి నింపేటువంటి ఆ సందర్భం చూద్దామని. అవకాశం ఉంటే నాకు కూడా అంటే ఒడి బియ్యం గురించి అడగాలనుకుంటున్నానమ్మా. అసలు ఒడి బియ్యం సమర్పణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసలు అమ్మకి ఎలా ఒడి నింపాలి? ఒడి బియ్యం ఇవ్వడం అంటే మేము ఎప్పుడు చూసే విధంగా పసుపు కలిపి తాంబూలాలు అవి పెట్టి ఇస్తూ ఉంటారు, 5 రకాల పళ్ళు, ఇక్కడ వరకైనా ఇంకా ఏమైనా విశేషంగా ఉంటుందా? అసలు ఏమిటో మాకు ముందు తెలియచేస్తే, ఆ తర్వాత ఎలాగో ఆ ఘట్టం ఉందని అన్నారు కదా, మరి అది మేము ప్రత్యక్షంగా చూస్తాము, ప్రేక్షకులకు కూడా చూపిస్తాం. ఖచ్చితంగా అమ్మ. నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ ఆదిపరాశక్తి దేవి నమ. శ్రీమాత్రే నమ. అమ్మకి ఒడి బియ్యం సమర్పించే దాంట్లో చాలా విశేషం ఏంటంటే ఆలయంలోనే కలపాలి. అందరికీ వీలు అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ నియమాన్ని మటుకు చెప్తున్నా. ఎందుకంటే ఒడి బియ్యం కలిపిన తర్వాత ఇంటి నుంచి మనం ఆలయానికి తీసుకెళ్లే లోపు కొన్ని అశుభాలు ఏవి ఎదురు రావద్దు అని చెప్పంటారు. అలా సాధ్యమైతే అలా చేయాలి. లేకపోతే ఇంటిలోంచి కలుపుకొని వచ్చినా కూడా ఒక నీళ్ళది చెంబు పసుపు వేసి ఆ చెంబులో వేపాకులు పెట్టుకొనేసి చిన్నదైనా దాంతోపాటు తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత ఏదన్నా ఆలయం ముందుకు వచ్చిన తర్వాత ఆ నీళ్ళు అమ్మకు సాకలాగా పోసేయాలి. ఏ అశుభం ఉన్నా అక్కడికి తొలగిపోద్దానికి అంటదు. ఇది ఒక విధానం. తర్వాత అమ్మకు బియ్యం కలిపేటప్పుడు ఏంటంటే 5 ముత్తైదువులు ఉండాలి. అమ్మకు నిండు వడి అంటే 11 కిలోలు, తర్వాత వాళ్ళ శక్తిని బట్టి 5 కిలోలు, ఇంకా కొందరు 2.5 కిలోలు కూడా కలుపుతారు. 5 ముత్తైదు ఉపవాసంతో కలపాలమ్మ. ఇది మటుకు నియమం. ఉపవాసం అంటే సాయంత్రం దాకా ఉండాలని కాదు. బియ్యం కలిపేటప్పుడు మటుకు ఎట్టి పక్షంలో వాళ్ళ భోజనం చేసి ఉండొద్దు. అమ్మ ఒడి బరువు అవుతుంది అంటారు. అంటే ఏంటంటే మనం తినే తర్వాత దేవుడికి పెట్టొద్దు. అట్లా. సమయం ఎప్పుడమ్మా అసలు మనం ఒడి బియ్యం సమర్పించాల్సిన సమయం అంటూ ఉంటుందా? అలా సమయం అంటూ ఆషాఢంలో రోజు మొత్తం ఎప్పుడైనా సమర్పించవచ్చు. ఉపవాసం ఉండాలి కాబట్టి ఆ రీతిగా ఏంటంటే ఉదయాన్నే వచ్చి సమర్పించడం అనేది శ్రేయస్కరంగా ఉంటుంది. అలా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఏది తినకుండా వచ్చేయాలి. ఆరోగ్యం సరికలేని వాళ్ళ పరిస్థితి ఎలా అంటే అన్నం తినకుండా ఏదైనా అన్నానికి బదులుగా వేరే పదార్థం తిన్న తర్వాత స్నానం చేసుకునేసి తినకుండా ఉండేసి అప్పుడు ఇంక అమ్మకు తీసుకొచ్చేసి 5 ముత్తైదువులు ఉండేసి ఇక వాళ్ళు అనుకున్న రీతిలో పసుపు ఆ ఒడి బియ్యం కలిపేటప్పుడు కూడా చాలా నియమం. మంచి గానుగ పట్టిన నువ్వుల నూనె లేదా పల్లి నూనె, తర్వాత మంచి ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి, ఈ మూడిటితోటే శుద్ధిగా 5 ముత్తైదులకు మంచిగా చేతిలో పసుపు వేసి తర్వాత నూనె వేసేసి ఆ ఒడి బియ్యం మంచిగా కలిపి అందులో పెట్టాల్సిన వస్తువులన్నీ 3 ఆకులు, 3 వక్కలు, ఒక ఖర్జూరము, తర్వాత పసుపు కొమ్మ,
తర్వాత ఇందులో చాలా విశేషమైన ముత్యం పగడం. ముత్యం పగడం, ముత్యం పగడం తర్వాత 5 రకాలవి పండ్లు ఉండాలి. ఇవన్నిటితోటి అమ్మవారికి 5 రకాల మన రవిక ముక్కలు ఇవి బియ్యం కలిపిన తర్వాత యథావిధిగా అన్ని అందులో సర్ది అమ్మకు సమర్పించడం. మరి ప్రారంభిస్తారా అమ్మ? ఇప్పుడు మేము చూడొచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు మనం చేస్తాము, మీరందరూ కూడా చూడొచ్చు. సరేనండి. చాలా మందికి తెలుసు ఓడి బియ్యం సమర్పించడం అనేది, అది మనకి ఆనవాయితీగా ఆచారంగా వస్తుంది. మన ఇంటి దేవతకు, మన గ్రామ దేవతకు, అమ్మవార్లకు, మన ఇష్ట దైవాలకు మనం అలా సమర్పిస్తూ ఉంటాం. కొన్నిసార్లు సందర్భం బట్టి ఉంటుంది, కానీ అమ్మకి ఒడి నింపడానికి సందర్భమే అవసరం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు అని అంటారు. మరి అందులో భాగంగా ప్రత్యేకించి ఇది ఇంకా ఆషాఢ మాసం కాబట్టి ఇంకా విశేషం. అమ్మని తలుచుకుంటూ ఈ దివ్య సన్నిధిలో మనం కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొందాం. మీరు కూడా చూడండి. ఒకవేళ ఇప్పటివరకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, చూసి నేర్చుకోండి. ఒకవేళ తెలిసి కొన్ని మీరు ఏమైనా మిస్ చేస్తున్నట్టయితే అవి సరి చేసుకొని ఈసారి ఇప్పుడు చూపించబోయే విధంగా అమ్మకి ఒడి నింపండి. జై జై దుర్గమ్మ, దుర్గమ్మ, కనక దుర్గమ్మ, సింహవాహినివే, సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా పూజలందరావే. సింహవాహినివే, సింగన్న తల్లి నీవే, జగజ్జనని నీవే, మా ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ ఆదిపరాశక్తి దేవి నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఆషాఢ మాసం మనకి మొదలు. అమ్మవారికి మొట్టమొదటి తొలి బియ్యం, ఒడిబియ్యం. ఒడిబియ్యం అమ్మకి ఎందుకు పోస్తామంటే, మాసాలలో మనకు ఒక విధానం. ఆషాఢ మాసం మొదటి మాసం, అంటే బ్రహ్మ సృష్టి చేసినప్పుడు ఒకసారి ఆశ్వేజంలో జరిగింది, ఒకసారి మనకు కార్తీకంలో జరిగింది, ఇట్లా ఒక్కొక్క మాసంలో ఒక్కటి జరిగింది. అందుకే మనం ప్రాంతాల వారిగా మనకు ఉగాది మొదలైతే కొందరికి వేరే నెలలో మొదలు ఉంటుంది, కొందరికి దీపావళి నుంచి మొదలు ఉంటుంది, అట్లా అన్నమాట. ఇది మొట్టమొదటి మాసం మనకేంటంటే సృష్టి ఆరంభం. అప్పుడు ఏంటంటే అమ్మవారిని మన భూలోకంలో ఇంటికి ఏంటంటే బిడ్డగా పిలుచుకుంటాం. ప్రతి ఇంటికి ఇవ్వాలి ఏంటంటే ఆషాఢ మాసంలో అమ్మ బిడ్డగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అమ్మకి మొట్టమొదట నింపే ఓడి ఈ ఒడి బియ్యం. అట్లా అయితే ఎక్కడ ఉన్నదో లేదో కానీ మన ఆలయంలో మన తరతరాలుగా వచ్చిన వంశాచార ప్రకారంగా అమ్మకు నిండు ఒడి అంటే 11 కిలోల బియ్యం. 11 కిలోలు. తర్వాత 11 రకాల వక్కలు, ఖర్జూరము, పసుపు కొమ్మ, తాంబూలాలు ఇవి. తర్వాత 5 రకాల పండ్లు. ఆ తర్వాత ఏంటంటే ముత్యం పగడం. మనకు అమ్మవారు అన్ని 5 ఎందుకు ఉన్నాయంటే పంచమి, పంచభూతేషు, పంచసంఖ్యోపచారిణి. అమ్మవారికి పంచసంఖ్య చాలా ఇష్టము అంటే ఎందుకు అనంటే సృష్టి నడిచేది పంచభూతాల నుంచి. ఇవన్నీ మనకు అనుకూలంగా అంటే ఏదైనా ఉంటుంది. అందుకని చెప్పి 5 ముత్తైదువులు. బియ్యం కలపడం కూడా మొట్టమొదటి శుభ కార్యక్రమం ఏది మొదలు పెట్టినా మనం పసుపుతోటి మొదలు పెడతాం. మనకి ఇంట్లో వస్తువులు రాసేటప్పుడు కూడా పురాణ ఆచారం ఉండేది, మొట్టమొదటి పసుపు రాస్తాం. దాంట్లో అట్లా మొట్టమొదటి పసుపు అందరి ముత్తైదు చేతికి ఇచ్చేసి నువ్వుల నూనె కానీ తర్వాత మన ఆవు నెయ్యి కానీ అలా దాంతో ఏంటంటే అమ్మవారికి ఒడి బియ్యం కలపడం. ఆ తర్వాత ఏంటంటే వక్కలు, ఖర్జూరాలుది 5 రకాల పండ్లు. తర్వాత మలుపులు అంటారు. మన మలుపులు కొలుపులు అన్నీ అమ్మ దగ్గరికే చేరాలి. ఏదైనా కూడా మలుపుకు కూడా చాలా విశేషం. బ్లౌజ్ పీస్ అలాగలా ముక్క పెట్టరు, మలుపు చేస్తాం. యాక్చువల్గా త్రికోణ యంత్రం లాగా వస్తుంది ఇది మనం. అట్లా శ్రీచక్రంలో కూడా మనం చూస్తే మధ్యలో ఉండే బిందు మధ్యలో ఉండే యంత్రం ఇదే. దీంట్లోనే బిందు స్థానం ఉంటుంది. అట్లా ఏదైనా మన అమ్మకే చేరాలి. అట్లా ఒక్కొక్క దాంట్లో తెలంగాణ ఆచారంలో ఏంటంటే చాలా సృష్టి విశేషాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒకటి ఉన్నది, కానీ మన తెలంగాణలో కొన్ని గూఢంగా చాలా ఉండిపోయాయి. అట్లా ఈ మలుపులు అమ్మవారికి 5 మలుపులు పెడతాం. ఇవి ఖచ్చితం. ఇందులో ఏది కూడా మనకు మిస్ అవ్వదు. ఇందులో ఇంకా ఒకవేళ మనకు అవకాశం ఉంటే అనార్ పువ్వు అని చెప్పంటారు, దానిమ్మ పువ్వు, దాడిమ్మ పువ్వు, అది గోరెంటాకు కొమ్మ, అది ఖచ్చితంగా పెడతాం. మనం గోరెంటాకు అంటాం కదా, యాక్చువల్గా ఇది గౌరీదేవి ఇంటి ఆకు. అట్లా ఆ అమ్మ దగ్గరే ఆకు అనమాట. ఈ ఒడిబియ్యం పోయడానికి హిమవంతుడు, మేనకాదేవికి వీళ్ళందరికీ కూడా ఒక సంబంధం ఉంది. అదొక పెద్ద విశేషం.
అట్లా మొట్టమొదటి ఇప్పుడు మనం అందరం ముత్తైదులతోటి అమ్మకు ఒడిబియ్యం కలుపుకొని అమ్మని మన ఇంటికి పిలుచుకుంటున్నాం కూతురిగా. ఇది విధానం ఒడిబియ్యంది. అయితే ఇక్కడ ఇంకా కొంత ప్రత్యేకత ఉందని విన్నానమ్మా. అంటే ప్రతి చోట చేయటం అంటే ఇక్కడ వరకు తెలుసు నాకు, ఈ విధంగా ఆచరిస్తాము అమ్మవారి దేవాలయాలు వెళ్ళినప్పుడు. ఒకవేళ మనం ఒక్కరుగానే లేకపోతే ఇద్దరుగానే కుటుంబంతో వెళ్ళినా ఏం చెప్తారంటే, ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఆడవాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళని కూడా పిలవండి, ముత్తైదువులు ఎవరైనా వాళ్ళతో కలిపించండి అని చెప్తారు. అలా వచ్చి కలపడం వరకు ఇప్పటి వరకు చూసిన విధానం వరకు తెలుసు. కానీ ఇవి ఏంటమ్మా ప్రత్యేకంగా? ఇది ఏంటంటే ముత్యం పగడం. నేను అదే మనకు చెప్పాను కదా, ఒకటి సూర్యనాడి కుడికి ఈడ, తర్వాత పింగళ ఎడమకి చంద్రనాడి. మనం ఏది ముట్టుకున్నా కూడా ఏంటి, ఏ పని చేసినా కూడా ఈ 2 నాడులు మనకు సవ్యంగా పని చేయాలి. ఇవి కరెక్ట్గా పనిచేస్తే మనిషి సవ్యంగా ఉండగలుగుతాడు. ఇవి అందరికీ సరిగా పనిచేయవు. ఈ నాడుల శక్తిని ప్రభావం చేసేది ముత్యానికి పగడం ఉంటుందన్నమాట. అందుకే మన తెలంగాణలో ఒక సాంప్రదాయం ఏంటి, అమ్మ నేను ముట్టింది ముత్యమై పట్టింది పగడమై ఉండాలమ్మా అని చెప్పేసి అని అమ్మకి ముత్యం పగడం ఇందులో సమర్పిస్తాం. శుభకరం అన్నమాట. తర్వాత వేసేదాన్ని దాంపత్య అనుకూలత, ఏ అనుకూలత కావాలన్నా ఈ 2 గ్రహాలు ఉండాలి. ఎందుకంటే ఈ పగడం ఏంటంటే కోపానికి, షార్ట్ టెంపర్కి, తర్వాత కళ్యాణానికి కూడా ఆయనే కారణం. చంద్రుడు మనసు శాంతికి, మనసును పాడు చేయడానికి, రెండిటికి కారణమైన. అట్లా ఆ 2 తత్వాలు మనకు శాంతిగా ఉండాలి, సహకరించి ఉండాలని చెప్పేసి వేస్తాం. మంగళసూత్రంలో కూడా ఖచ్చితంగా ఉంటాయి కదమ్మా. ఖచ్చితంగా అందుకే ఉంటాయి. అందులో ఒక నల్ల పూస కూడా వేస్తాం మంగళసూత్రంలో. ఎందుకు అనంటే శని స్థిరకారకుడు ఆయన. ఏదైనా కూడా శనివారంలో చేసే పని స్థిరంగా ఉంటది అనమాట. అందుకని మాంగళ్యం స్థిరత్వం ఉండడానికి ఆ నల్లపూస పెడతాం. చాలా మందికి ఎందుకు పెడుతున్నారు అని చెప్పి తెలియదు. ఆయన స్థిరంగా. ఇక 5 రకాల పండ్లు, మనం 5 రకాల పండ్లు పెట్టడం. తర్వాత ఇందులో మనము ఈ రూపాయి కాయిన్లు వేస్తాం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి అమ్మా. తమలపాకులు 3, మనకి తమలపాకులు 3, తర్వాత ఎండుకు కొబ్బరి, తర్వాత కుడకలు, ఒక పసుపు కొమ్మ, ఒక ఖర్జూరం, వక్కలు మటుకు 3. ముత్తైదువులకు ఎవరికి ఇచ్చినా కూడా 3 వక్కలు ఉండాలి. పెళ్ళైన వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా అలా. బ్రహ్మచారికి ఇస్తే 1 ఉండాలి. ఇంకోటి దేవతకి ఇచ్చేటప్పుడు ముఖ్యంగా 3 ఉండాలి. మిగతా మానవులకి ఇచ్చేదైతే 2 ఉండొచ్చు. బ్రహ్మచారికి ఇస్తే 1 పెట్టి ఇవ్వాలి. అలా దక్షిణ లేనిది ఏది కూడా పూర్తి కాదు. దక్షిణాదేవి కథలో తెలిసిన వాళ్ళకు ఉండొచ్చు, మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం. అందుకే ఖచ్చితంగా తాంబూలంతో పాటు అమ్మకు దక్షిణ ఇది సంపూర్ణంగా ఉంటుంది. ఈ 5 ముత్తైదులకు 5 రకాల పండ్లు వచ్చేస్తాయి పోసేటప్పుడు. తర్వాత ఏంటంటే మిగతా ఎవరికి ఎప్పుడు ఒడిబియ్యం మనం ముట్టుకున్నా కూడా ఖాళీ చేయితో రావద్దు. ఏదో ఒక ఫలమో ఏదో ఒకటి ఉండాలి బియ్యంలో. అందుకే కొందరికి ఏంటంటే ఒకరికి రూపాయి కాయిన్ కానీ, లేదా పూర్ణ ఫలం వక్కలు కానీ, ఖర్జూరాలు, తర్వాత ఏంటంటే రూపాయి కాయిన్లు, ఇవన్నిటితో పాటు ఒడిబియ్యం వస్తుంది. ఈ ఒడిబియ్యం కథలో ఏంటంటే ఒకటి చిన్న కథ కూడా ఉంది. మొట్టమొదటి ఒడిబియ్యము లక్ష్మీదేవి పార్వతి అమ్మవారికి పోసిందంట. అది కూడా విషయం ఉంది. మొట్టమొదటి ఆషాఢ మాసంలో అమ్మ వివాహం అయి వచ్చిన తర్వాత మహాలక్ష్మీదేవికి ఏంటంటే ఒక కోరిక ఉన్నదంట అమ్మకి. సంపదనలన్నీ అమ్మ ఆధీనంలో ఉన్న, మామూలుగా మనకు తెలుసు కుబేరుడు ఆధీనంలో. అయితే అమ్మని కూడా ఇంటికి పిలుచుకునేసేసి ఆమె ఒడిబియ్యం పోసిందంట. ఈ విధానంగా ఇట్లా ఈ ఒడిబియ్యం పోసినప్పుడు ఏంటంటే అమ్మకి ఏంటంటే అన్నిటికన్నా ఇష్టమైనది పార్వతి అమ్మకి ఎవరికైనా కూడా ఒడిబియ్యం. లక్ష్మీ అమ్మకు వ్రతాలు ఇష్టం. అట్లా ఈమెకు ఒడిబియ్యం. ఈ ఒడిబియ్యం అన్ని పోసిన తర్వాత ఏంటంటే అన్ని పెట్టిన తర్వాత సంపూర్ణమా అని చెప్పేసి అడుగుతారంట లక్ష్మీనారాయణులు. శివయ్య కూర్చొని చిరునవ్వు నవ్వుతా ఉంటుంటాడంట. ఏంటి అని చెప్పి అమ్మ ముఖంలో చిన్న అసంతృప్తి చూపిస్తుందంట. అయితే లక్ష్మీదేవి తేవడం ఏంటి, ఆమె మామూలుగా తెలంగాణలో చుక్కలు అంటారు వీటిని, డబ్బుల్ని చుక్కలేవి అంటారు అలా. అయితే ఒడిబియ్యంలో అన్ని రకాల ఫలాలని, పూలని, పండ్లని అన్నీ పెట్టిన తర్వాత ఏది కూడా బియ్యంలో ఖాళీ రావద్దు. ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ తెచ్చి ఇందులో కలిపేస్తుందంట. ఇన్ని వేశాను కదా, ఇంకా ఏమి తక్కువ ఉంది, సృష్టిలో ఉన్న అన్నిటిని పెట్టాను కదా అని చెప్పేసి అంటే అప్పుడు శివయ్య చెప్తాడంట ఒక రహస్యం. అమ్మకు ఇన్ని ఏవి పెట్టినా, ఎంత దరిద్రుడైనా కూడా కనీసం సన్న ఒక వెండి దానికి బంగారు తీగ చుట్టిన ముక్కుపోగైనా అమ్మవారికి ఇష్టము అనేసి. అమ్మవారికి పెద్ద ముక్కుపోగ అంటే బాగా ఇష్టం అంట అమ్మకి. అందుకని చెప్పేసి అంటే ఒడిబియ్యాలలో వాళ్ళ స్తోమత, వాళ్ళ ఆచారము, విధానం ఖచ్చితంగా ఒక ముక్కుపోగు.
ఇది బులాకి అంటాం కదా, అట్లా ఏదో ఒకటి అనమాట. తీసుకొస్తారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్తోమత. లేకున్నా వెండిది చిన్న చుట్ట తెచ్చినా పర్వాలేదు. ముక్కుపోగు, కాలిమెట్టెలు అమ్మవారికి పెడతారు. ఈ ముక్కుపోగు ఇవ్వగానే అమ్మవారు పెద్దగా ముక్కుపోగు పెట్టుకొని చాలా సంతోషించిందంట. అప్పుడు అమ్మవారు ఏం చెప్తారు అంటే 14 లోకాలనే లక్ష్మీనారాయణకి ఇచ్చిందంట. అప్పటిదాకా లేవు లోకాలు. అప్పుడేంటంటే వాళ్ళకి 14 లోకాలు ఇచ్చేసి చెప్పిందంట, ఎవరైతే నియమనిష్టలతోటి నాకు ఇట్లా నిష్కలంకమైన భక్తితోటి ఒడి నింపుతారో వాళ్ళకు సమస్త కోరికలు నెరవేరుస్తారు. ఎందుకంటే కలికాలంలో యజ్ఞయాగాదులు, వ్రతాలు, పూజలు అవన్నీ చేయాలంటే మనుషులకి ఏంటంటే అంత శక్తి సరిపోదు. అమాయకమైన భక్తి ఇది అమ్మకి. ఇలా వడిబియ్యం పోయటం, అందుకే ముక్కుపోగుకు వడిబియ్యంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇది వడిబియ్యం విషయం. ఈ విధంగా ఇంకా ఏమేమి పెడతారమ్మా? ఇంకా గాజులు అమ్మకి, తర్వాత పసుపు కుంకుమ, అత్తరు, తర్వాత దీపి, మామూలుగా స్వీట్ ప్యాకెట్లు పెడతారు కానీ పెట్టదు ఆలయాలలో, బెల్లం, తర్వాత అమ్మకి పెసరపప్పు. ఇంకా ఒక విధానం ఏంటంటే మనకి ఇందులో మసాలా దినుసులు వేస్తారు. అవునమ్మా, ఎందుకమ్మా మసాలా దినుసులు? సుగంధ ద్రవ్యాలు కాదు, వెల్లుల్లి. చూసావా ఇది ఎక్కడైనా? అమ్మవారికి పెడతారా? దేవుడికి మామూలుగా వెల్లుల్లి అనేది దేవతారాధనలో వాడరు, ఇక్కడ మటుకు పెడతారు. ఇదేంటంటే రాహుకేతు గ్రహాలను సంహరించినప్పుడు వాళ్ళ చుక్కలు పడ్డప్పుడు వెల్లుల్లి, ఉల్లి ఇవి వెలిసాయి అన్నమాట. అట్లా ఇందులో ఏంటంటే అమృత శక్తి. అందుకే వెల్లుల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అంటారు. వైద్యపరంగా ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది, వర్షాలు ఎక్కువగా పడతాయి, రకరకాల రోగాలన్నీ, సృష్టి ఉద్భవం అంతా ఇప్పుడే జరుగుతుంది. చెప్పుకున్నాం కదా బ్రహ్మ సృష్టి చేశారు అని చెప్పేసి. అట్లా సృష్టి చేసినప్పుడు ఏంటంటే రకరకాల రోగాలు ఇవన్నీ వస్తాయి. రోగ నివారణకు ఇది బాగా పనిచేస్తూ ఉంటుంటాయి. తర్వాత మనకి అనాస పువ్వు అని చెప్పేసి, తర్వాత ఇది దాల్చిన చెక్క, ఇలాచి, ఇవన్నీ కూడా అమ్మకి ఏంటంటే సమర్పిస్తాం. అయితే ఈ అమ్మకి చుట్టూ ఏంటంటే తామసిక శక్తులు ఉంటారు. అమ్మ శుద్ధమైన శక్తి. ఈ పెసరపప్పు, తర్వాత ఇందులో ఉండే ఆ బెల్లము, దీంతో అమ్మవారికి ఆవు నెయ్యి కూడా పెడతాం ఖచ్చితంగా. పరమాన్నం అమ్మకి నివేదన. ఆ తర్వాత ఏంటంటే ఇదే ఒడి బియ్యాన్ని ఏంటంటే ఈ మసాలా దినుసులన్నీ వేసి అమ్మకు వంట చేసేసి అమ్మ చుట్టూ ఉన్న ఆ శక్తులకు ఆహారంగా ఇస్తారు. ఎవరి ఉపాధి వాళ్ళది. ఇది చాలా చోట్ల అంతరించిపోయింది సంప్రదాయం. కానీ ఇవ్వడం మాత్రం ఇలాగే ఇవ్వాలి. ఇది పద్ధతి. ఇది పద్ధతి, సంపూర్ణమైన పద్ధతి. అంటే ఎక్కడ దేశం మొత్తంలో ఎక్కడుందో లేదో కానీ అమ్మ ఇక్కడ మటుకు ఆ సంప్రదాయం నిలబెట్టుకున్నాం. ఇలాగే చేస్తారమ్మా మీరు? ఇలాగే ప్రతి ఏడు ఇలాగే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే అలవాటు. ఆషాఢ మాసమైనా ఇంకా ఏ సమయంలోనైనా అమ్మకు ఒడి బియ్యం పోయొచ్చా? ముఖ్యమైనది మటుకు మనకు ఆషాఢ మాసం. ఎందుకంటే తొలి మాసము, అమ్మకి తొలి బియ్యము, అమ్మవారు తొలి పెళ్లి కూతురు, అప్పుడే తొలి సుహాసిని ఆమె, అప్పుడు పెళ్ళి వచ్చిన తర్వాత కాబట్టి మొదట నింపేది. మిగతా ఎప్పుడైనా పోయచ్చు. అమ్మకు ఒడి బియ్యం పోయడానికి ఈ రోజు ఇది అన్న నియమం ఏమీ లేదు. ఆషాఢ మాసంలో పోసేది చాలా ఇష్టపడదు. తర్వాత కార్తీక మాసంలో ఒక విధానం ఉంది. నెల రోజులు ఉపవాసం చేయలేని వారు లాస్ట్ అమావాస్య రోజు అమ్మకి ఏంటంటే నిండుగా ఒడి నింపితే కనుక నెల రోజులు ఉపవాసం చేసిన ఫలితం ఇస్తుందంట. అటువంటి ఫలితం. అలాగే అసలు ఒడి బియ్యం పోయటంలో ఎలాంటి ఫలితాలు ఇస్తుందమ్మా, అది కూడా ఒక్క మాటలో చెప్పండి. ఇక ఒడి నింపడం కొంతమంది మొక్కుకుంటారు కదమ్మా, నీ ఒడి నింపుతాను నాకు ఇది అని చెప్పి చాలా మంది మొక్కుకుంటారు. అంటే ఎలాంటి వాటికి అసలు ఒడి బియ్యం పోస్తామని మొక్కుకోవాలి? అది శాస్త్రం చెబుతోందా ఈ విధంగా? అంటే ఇదేంటంటే మనకి ఒడి బియ్యం ఈ కోరికనే అని చెప్పి అనుకోవడానికి లేదు. ముఖ్యంగా ప్రధానంగా కోరుకునేది నా కూతురు పెళ్ళైతే, నా కొడుకు పెళ్ళైతే, లేదా నాకు ఉద్యోగం వస్తే, నా పిల్లలకు ఉద్యోగం వస్తే, ముఖ్యంగా ఈ ప్రధానం సంతానం కలిగితే కనుక నీ ఒడి నింపుతాను, అట్లా ఇలా ప్రధానమైన. ఇక్కడ మటుకు అన్ని రకాల కోరికలు కోరుకుంటారు. మృత్యువు నుంచి బయటికి వచ్చిన వాళ్ళు కూడా అమ్మ నా భర్త బ్రతికితే కనుక ఏంటంటే ఒడి బియ్యం నింపుతాను నీకు అని చెప్పేసి సులువైన పద్ధతి అన్నమాట. నిండుగా మొత్తం అంతా ఇక అమ్మకి సమర్పించేయడమేనా? తర్వాత స్వామికి పంచ ఒక కండువ, తర్వాత అమ్మవారికి చీర, రవికెలు
ఇవన్నీ తీసుకొని ఒడిబియ్యం ఎవరైతే ఎత్తుకో పురుషుడు మటుకు ఇది ఎత్తుకుంటాడు తలపైన ఒడిబియ్యాన్ని. అతని భార్య ఎవరైతే ఉంటే అమ్మకు మళ్ళీ అక్కడ కూడా బట్టలు సుమంగళి వస్తువులు అన్ని. ఇందులో పారాని చాలా ముఖ్యం అమ్మకి. ఖచ్చితంగా పారాని ఉంటుంది. తర్వాత గౌరేంటి ఆకు అని చెప్పానుగా, గోరింటి ఆకుగా మారిపోయింది. ఇది అమ్మకి చాలా ముఖ్యం. దాడిమి పుష్పం మనకు లలితా సహస్రనామంలో ఉంటుంది కదా, దాడిమి కుసుమ ప్రియ అనేసి. ఈ ఒడిబియ్యంలో అమ్మవారికి ఏంటంటే ఈ పువ్వు కూడా చాలా ప్రీతికరమైన అమ్మకి, ఇది కూడా సమర్పిస్తున్నాం. తర్వాత గోరింటాకు అలా ఒక శాస్త్రం కూడా ఉంది. ఎవరైతే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోలేదో మరో జన్మలో గాడిద వచ్చి పుడతారంట. నేను రేపు అనుకున్నానమ్మా పెట్టుకుందామని. నెల చివరి లోపల ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మాసం అంతా కదమ్మా, కొంతమంది ఏకాదశికి పెట్టుకుంటారు, తొలి ఏకాదశికి అలా. అది ఏ రోజైనా పెట్టుకోవచ్చు, నెల చివరిలో ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు. అంటే ఇందులో ఏంటంటే ఎంతో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఒక చిన్న రేగు పడినంత ముద్ద దీన్ని నూరిన తర్వాత కడుపులోకి వేసుకుంటాం. ఇది నూరే విధానం కూడా ఉన్నది. ఈ ఆకు నూరేటప్పుడు మామూలుగా అందరూ చింతపండు, నిమ్మకాయ ఇవన్నీ వేస్తారు. అలా నూరొద్దు. కాసు, వక్క, తర్వాత సున్నం కొద్దిగా వేసి నూరుతారు. ఈ సమయంలో మనకి ఏంటంటే అన్ని రోగాలు మన శరీరంలో పుడతాయి. ఇది ఒక రేగు పడినంత ముద్ద మన లోపలికి తీసుకున్నప్పుడు చాలా రోగాలు నయమవుతాయి. రేగు పండంత ముద్ద కడుపులోకి వేసుకుంటారు. తర్వాత చేతులకి అందరూ పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఎట్లాంటి రోగాలు లేకుండా ఉంటాయి అన్నమాట. ఆషాఢ మాసం అంతట్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. పూర్తయ్యే ఆషాఢం చివరి లాస్ట్ అమావాస్య తిథి వెళ్ళిపోయే ముందు ఒక్క చుక్క పెట్టుకున్నా సరే. అందుకే గోరింట చేతిలో పూసింది అంటారు, ఏదాన్ని అన్నారు. గోరింట మంచిగా చేతిలో పోసి మంచిగా చంద్రవంకలు పెట్టడం అవన్నీ చాలా విశేషం. మనకి ఏంటంటే ధాతు వైషమ్యాలన్నీ పోతా ఉంటుంటాయి. ఈ ఆషాఢంలో ఎందుకంటే మనకు ధాతు వైశల్యం కలుగుతూ ఉంటుంటుంది. ఇప్పుడు వారాహి నవరాత్రులు చేయడానికి విధానం కూడా ధాతు వైషమ్యం అనేది ఇప్పుడు మనకి ఏర్పడుతుంది. మన లోపల ఉన్న సప్త ధాతువులు ఏదైతే ఉందో రస, రక్త, శుక్ల, అస్థి, మేధ, మజ్జ, మాంస, ఈ 7 ధాతువులకు ఏంటంటే ఇప్పుడు వైషమ్యం కలుగుతూ ఉంటుంటుంది. సప్తమాతృకలు పుట్టిందే ఇందు గురించి. అలా ఆ ధాతు వైషమ్యం కలగకుండా ఉండడానికి ఏంటంటే ఇదొక విధానం. అందులో ఇది ఇక నియమం లేని వాళ్ళు ఈ వెల్లుల్లి, ఈ మసాలా దినుసులతో ఇక్కడ అన్నీ తింటుంటారు కదా, పుష్టి తుష్టి అవన్నీ వస్తాయి. 5 రకాల పండ్లు పెడతా ఉంటుంటాం. అట్లా ఇవన్నిటికి కూడా ఏంటంటే చాలా పెద్దగా అయిపోతుంది మనకి విషయం. కారణం మటుకు ఉంది. నేను అందుకే అంట తెలంగాణ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంది. తెలంగాణలో ఈ సంప్రదాయం ఏంటంటే కొన్ని 3 అర్థాలతోటి అర్థం తెలియదు కానీ సంప్రదాయం అలా ఉండిపోయింది. మొదటిసారి చూస్తున్నానమ్మా, అంటే ఎంత నిండుగా అమ్మకి మనం ఒడి నింపాలి అనేది, ఈ విధంగా నింపాలి అనేది మన లక్ష్మీదేవికి సప్తలోకాలే ఇచ్చేసిందంటే ఆలోచించి ఇక మనకి నిజమే కదా. అట్లా తర్వాత సుగంధ ద్రవ్యం అన్నాం కదా, జవ్వాదు. ఇది ఇక ఇంచుమించు మనకంతా సంపూర్ణమైపోయింది. కాటుక, అద్దము అమ్మకి. తర్వాత ఏంటంటే అమ్మకు ఒడి నింపిన తర్వాత ఏంటంటే ఈ అద్దాన్ని అమ్మకు చూపిస్తాం మొట్టమొదట. అద్దంలోనే చూపించిన తర్వాత నిండుగా ఒడి నింపిన తర్వాత అప్పుడు ఏంటంటే అది అమ్మకు ఒడి నింపిన తర్వాత మనం ఎవరైనా చూడొద్దు, నియమం. ఒడి నింపిన తర్వాత అద్దం అమ్మవారికి చూపించేసి అద్దంలో మనం చూస్తాం, అందులో చూడాలి. అట్లా అందుకే ఇక్కడ పెద్ద అద్దం పెట్టించింది అందుకే అనమాట. ఎందుకు అంటే ఎంత మనిషి అయినా కూడా ఎన్ని పెట్టినా కూడా, ఎంత ఇష్టమైన వాళ్ళకి పెట్టినా కూడా అమ్మో ఇన్ని పెట్టానని అనుకుంటాడంట. దృష్టి దోషం అనేది ఎంతటి వాళ్ళకైనా కూడా ఉంటుంది. కన్న బిడ్డకి పాలిచ్చినా కూడా తల్లి కడుపు నిండా అమ్మ ఇవాళ వీడు బాగా తాగాడు అనుకుంటారు. అలా దిష్టి తగులుతుంది అనమాట. మన దిష్టి కళ్ళు ఏది అమ్మ మీద పడొద్దంట. ఈ అద్దాన్ని పరమేశ్వరుడు సృష్టించాడు అనమాట ఆమె గురించి అమ్మకి. అందుకని చెప్పి అద్దంలో చూడగానే దృష్టి దోషం అటు వెళ్ళిపోతుంది మొట్టమొదట. అందుకే అద్దంలో చూసి తర్వాత అమ్మని చూస్తాం. అదే విశేషం. చూసారు కదా ఎంత చక్కగా అమ్మకి ఒడిబియ్యం అంతా సమర్పించేటివి అన్నీ కూడా మనం సిద్ధం చేశామండి. ఎన్ని రకాలు ఉన్నాయో చూసారు కదా.
మన శక్తి కొలది ఇవన్నీ మనం సమర్పించవచ్చండి. అమ్మకి ఒడి నింపే విధానంలో శాస్త్రం చెప్తున్న విధంగానైతే ఇవి ఇప్పుడు చూసినవన్నీ. అయితే మరి అమ్మకి సమర్పించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అవి కూడా తెలుసుకుందాం. అమ్మ మరి ఈ వడి బియ్యం తీసుకెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఉంటే కనుక భర్త ఈ బియ్యం తన తలపైన మోసుకునేసి అమ్మ ఆలయానికి 5 ప్రదక్షిణలు లేదా 3. తర్వాత భార్య మట్టుకు ఏంటంటే అమ్మకి చీర, స్వామికి పంచ, అక్కడ గాజులు, పసుపు, కుంకుమ, సుమంగళి ద్రవ్యాలన్నీ పెట్టేసి భార్య ఇద్దరు కలిపి వాళ్ళ కుటుంబం ఉంటే అందరూ అమ్మకి 3 ప్రదక్షిణ చేసి అమ్మ దగ్గర పెట్టిన తర్వాత మొట్టమొదట వాళ్ళు తిలకం ఉన్నా కూడా అక్కడ ఒక తిలకం వాళ్ళు ధరించుకోవాలి. తర్వాత పసుపు, కుంకుమ మంచిగా 2 తమలపాకుల్లో మన దగ్గర చూసాం కదా, అలా రెడీ చేసి పెట్టుకునేసి 3 సార్లు పసుపు వేయాలి. తర్వాత 2 సార్లు కుంకుమ పెట్టాలి. ఇది ఎందుకు అనేది కూడా తెలుసుకొని చెయ్యాలి. అమ్మకు 3 సార్లు పసుపు ఇస్తున్నాం, అమ్మ కాళ్ళకు పసుపు రుద్దుతున్నాం. తర్వాత అమ్మకి మాంగళ్యానికి పెట్టుకోవడానికి పసుపు ఇస్తున్నాం. తర్వాత అమ్మకి ముఖానికి పెట్టుకోవడానికి పసుపు ఇస్తున్నాం. ఈ 3 స్థానాలలో పసుపు ఉండాలి ఎప్పుడైనా కూడా, గౌరీ స్వరూపం. అలా అమ్మకు 3 సార్లు పసుపు వేస్తాం. తర్వాత కుంకుమ. అమ్మ తాలిబొట్టుకు మనం పెట్టే అర్హత అయితే లేదు, ఇచ్చేది లేదు. అమ్మ పాదాలకి కుంకుమ పెడుతున్నాం, అమ్మ నుదుటికి కుంకుమ పెడుతున్నాం. ఇది విధానం అన్నమాట. 3 సార్లు పసుపు ఎందుకు వేయాలి, 2 సార్లు కుంకుమ ఎందుకు వేయాలి. వేసిన తర్వాత అప్పుడు నిండుగా ఒక పండు, తర్వాత మనం ఖర్జూర పండు, వక్క, కుడక, తమలపాకులు, జాకెట్ ముక్క, ఒక రకమైన పండుతోటి నిండుగా తీసుకునేసి అమ్మకి అందులో ముత్యం పగడం వేసాం కదా, మంచిగా మనస్ఫూర్తిగా తీసుకొని ఇలా వడి బియ్యాన్ని మొక్కాలి. చాలా గౌరవంగా ఉండాలి ఈ వడి బియ్యం. అమ్మ నేను ముట్టింది ముత్యమై పట్టింది పగడమై ఉండాలి, నీ ఒడి నింపుతున్నానమ్మా అనేసి అమ్మకు మంచిగా ఒడిలో 5 సార్లు వడి నింపాలి. 5 సంఖ్య అనేది చాలా ప్రశస్తం. ఏదైనా కూడా చేయించారు దగ్గరుండి, చాలా సంతోషం. ఎప్పుడు అంటే సాధారణంగా చేస్తాను నేను కూడా, ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు, ఎప్పుడన్నా ఆలయంలో దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పిలుస్తుంటారు, అమ్మ కలుపుతారా అని అడుగుతారు. అది కూడా సంతోషం అనిపిస్తుంది చాలా. ఇక్కడ చాలా అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. అమ్మ ముందు తాంబాలం ఒకటి తీసుకుని అందులో ఒక క్లాత్ వేయాలి కదమ్మ, ముందు బట్ట వేసి ముందు ఒక వస్త్రం వేసి అందులో మొదట తమలపాకు పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ వేసి పెట్టేసి ఆ తర్వాతనే అందులో ఇవన్నీ మార్చడం. 3 సార్లు 5 సార్లు అమ్మ? 5 సార్లు పోయాలి ఖచ్చితం. అది ఎందుకని 5 సంఖ్య? 5 అనేది ఏంటంటే కూడా మనకేంటంటే ఎక్కడ ఏది పోయినా కూడా పంచకోశాలు, అన్నమయ, ప్రాణమయ, జీవమయ ఇలా ఉంది. వీటికే కానీ పంచభూతాలకే కానీ ఈ 5 సంఖ్య అనేది ఏదైనా ఈ 5 మన జీవితం అంతా గడుస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ భూతం నుంచి కూడా మనకు లోపం ఉండదు. పంచభూతాత్మకం అమ్మైనా అయ్యైనా కూడా అట్లా. అందుకని ఏంటంటే 5 సార్లు వాళ్ళకి ఒడిబియ్యం పోయడం. మనం అగ్నిలో వైశ్వాన అగ్నిగా మనం స్వాహాకారం చేసేటప్పుడు అగ్నిలో చేస్తున్నా అదే కూడా విధి విధానంగా భోజనం చేసే వాళ్ళ మటుకు ప్రాణ అపాన అని చెప్పేసి 5 సార్లు తింటాం కదా, అట్లని అమ్మ కూడా 5 సార్లు వడి నింపడం. ఇది ఎక్కడైనా వీటితోటే ముడిపడి ఉంటుంది. 5 సార్లు వడి నింపడం అన్నమాట. 5 సార్లు వేసిన తర్వాత మిగతా ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 4. ఇక మిగతా ఎంతమంది అయినా పోయొచ్చు, 5 ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేది విశేషం అన్నమాట. మా అసలు ఎందుకు సమర్పించాలి, వీటికి కారణం ఉందా అమ్మకి ఒడి నింపటం అనేది? అమ్మకు ఒడి నింపడం కారణం ఏంటి అనేసేసానంటే, సృష్టి ఒక సందర్భంలో ఆషాఢంలో మొదలైంది. ఇలా మనం ప్రాంతాల వారీగా చూసుకుంటా ఉంటే మన దగ్గర ఉగాది ప్రారంభం, నూతన సంవత్సరం అని చెప్పేసి. కేరళ వైపు మన తమిళనాడు చూసుకుంటే కనుక మనకన్నా వాళ్ళది 20 రోజులు ఆలస్యంగా ఉంటుంది. నార్త్ సైడ్ చూసుకుంటే దీపావళి నుంచి మొదలవుతుంది. ఇలా అంటే చాలాసార్లు సృష్టి జరిగింది కాబట్టి అందులో ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో కూడా సృష్టి జరిగింది. సకల సంపదలు అన్నీ కూడా జీవరాశులు అన్నీ పుట్టినవి ఇక్కడే నుంచి అట్లా. అయితే మనం చేసే లోపాలు, కొన్ని శాపాలు, తాపాలు ఇవన్నిటి వల్ల ఏంటంటే మనం ఎన్నో రకాల కష్టపడతా ఉంటుంటాం. తర్వాత ఇప్పుడే మనిషికి ఏంటంటే
ధాతు వైషమ్యం అని చెప్పి ఏర్పడతా ఉంటాయి. అంటే రోగాలన్నీ కూడా ఇప్పుడే పుడతా ఉంటుంటాయి అన్నమాట. మనం తినే అన్నంలో ఏంటంటే అసురులు వాళ్ళ శక్తిని ప్రవేశపెట్టేసి మనకు ధాతు వైషమ్యం కల్పించేసి శక్తి లేకుండా చేస్తూ ఉంటుంటారు. అందుకే మొట్టమొదటి ఆ తొలి బియ్యం అమ్మకు సమర్పించేసేసి తింటే కనుక ఏది తిన్నా భగవంతుడి అర్పంగానే చెయ్యాలి. అట్లా ఇది మొట్టమొదటిది కాబట్టి అమ్మకు ఒడి నింపిన తర్వాత మనము ఏదైనా స్వీకరిస్తే అమ్మ ఒడి నింపే అంత మనకు శక్తి ఉన్నదా? కానీ అంత పెద్ద ఆదిపరాశక్తి అమ్మ అంత పెద్ద రూపం నుంచి చిన్నగా గ్రామదేవత రూపంలో మనందరి గురించి దిగి వచ్చిందమ్మ. ఆ అమ్మకి ఏదైనా అన్ని సమర్పిస్తే అవన్నీ తిరిగి మనకు వస్తాయి అన్నమాట. అందుకే 5 రకాల పండ్లు అలా ఇందులో చాలా విశేషం ఉన్నది. తర్వాత తాంబూలం, అందులో జవ్వాదు పెడతాము, తేనె పెడతాము అమ్మకి, తర్వాత దువ్వెన పెడతాము, అద్దం పెడతాము. వీటన్నిటి కూడా చాలా ప్రశస్తం ఉన్నదన్నమాట. తర్వాత మసాలా దినుసులు అవన్నీ పెడతాము, ఇలాచి, యాలకులు కానీ, లవంగాలు, పట్ట ఇవన్నీ. తర్వాత అల్లం వెల్లుల్లి పెడతాం. ఎక్కడ దేవుడికి అయితే అల్లం వెల్లుల్లి నైవేద్యం ఎక్కదు, కానీ అమ్మఒడిలో అల్లం వెల్లుల్లి ముఖ్యం. అలా ఇలా చాలా రకాల కారణాలతోటి ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్నట్టు విశేషంగా ఇక్కడ ఈ విధంగా సమర్పిస్తారు కదా. ఇక్కడ ఇది విధానం పూర్తయినది. కాకపోతే రాను రాను మనుషులకి ఏంటంటే ఓపిక లేక బద్ధకం అయ్యేసి, తర్వాత కొందరికి శక్తి లేకుండా కూడా ఉండవచ్చు, కొంతమందికి పాపం అలా. అందుకని చెప్పేసి తగ్గుకుంటూ వస్తూ ఉన్నాయి అలా. కానీ చాలా అదృష్టం, చాలా చక్కటి అవకాశం ఇచ్చారమ్మా. తెలుసుకున్నాము మేము ఇన్ని రోజులు సమర్పించే విధానం ఇలా కాదు. కొంతమంది శక్తి ఉన్న వాళ్ళు చక్కగా సంపూర్ణంగా ఉంటారు, కొంతమంది తెలుసుకుని ఈ విధంగా చేసినా కూడా అది ఆనందమే. మీ చాలా ఫలితం ఇస్తుంది ఖచ్చితంగా. అమ్మకి ఒడి ఎలా నింపాలనేది చక్కగా చెప్పారు. ఇప్పుడు రానున్నవన్నీ కూడా శుభమాసాలే. ఎప్పుడైనా అమ్మని చక్కగా దసరా ఇంకా మొదలైపోయింది, ఇంకా అమ్మకి సమర్పించుకోవచ్చు. మన శక్తి, మన ఓపిక, అమ్మ అనుగ్రహం అంతే. కానీ చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్కారం. విన్నారు కదా ఒడి బియ్యం సమర్పణ ఎలా ఉండాలి, ఎలా సిద్ధం చేసుకోవాలి మనం అనేది. ఇప్పటివరకు తెలియని వాళ్ళు ఉంటే గనక నిజంగా అండి నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలా ఈ రోజున ఇక్కడికి రావడం, ఒడి బియ్యం అమ్మకి సమర్పించడం, అందులో నేను కూడా కొంత భాగం అవ్వడం అనేది. ఇలా చాలా మంది ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయాన్ని మనం పాటిద్దాం. మన అమ్మ మన ఇంటికి వస్తుంది, మన ఆడపడుచు, మన ఇంటి బిడ్డ. అలా భావించి అమ్మ ఒడి నింపితే అష్ట ఐశ్వర్యాలు అమ్మ అనుగ్రహిస్తుంది. ఆవిడ ఎప్పుడు మన వెంటే ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. నమస్కారం.